కార్యకర్తలందరూ నేను పవన్ గారి తప్పుగా మాట్లాడాను. కార్యకర్తలందరూ నాకు క్షమించాలి. నేను మీ అందరికీ చేతులు ఇచ్చి సారీ చెబుతున్నాను, క్షమించండి. మేము మాట్లాడింది తప్పు. నేను మాట్లాడిన తప్పు మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడిన తప్పు మళ్ళీ మాట్లాడను సార్. ఎవరు మాట్లాడించమన్నారు? వెనకాల ఎవరు లేదు సార్. వాస్తవం చెబుతాను, ఎవరు లేదు సార్. వెనకాల ఎవరు లేదు సార్. నేను ఒక్కడే సార్ మాట్లాడింది. ఆరోగ్యం వాస్తవం. నన్ను ఎవరు మాట్లాడి యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. తిట్టమలేదు సార్. నన్ను తిట్టమలేదు సార్. యాంకర్ తిట్టమన్నాడు. తప్పు నేను తప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి ఒక రజక ఆర్ఎంపీ డాక్టరు గిరిధర్పై జనసేన లీడర్ అయినటువంటి కొరియర్ శ్రీనివాస్ 100 మందితోటి వెళ్ళి గిరిధర్ మీద దాడి చేయడమే కాకుండా ఆయన షాపును ధ్వంసం చేసి, ఆయన ఇంటిని ధ్వంసం చేసి, ఆయనను మోకాళ్ళ మీద కూర్చోబెట్టి సారీ చెప్పించినారు. నేను కూడా ఒకటే విషయం చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారిని దూషించడం తప్పే, నేను తప్పు కాదనట్లేదు. కానీ మాట్లాడినంత మాత్రం మీరు దాడి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అదే విషయంలో ఒక అగ్రకులం వాళ్ళు విమర్శిస్తే, అగ్రకులం వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీకు వెళ్ళి వాళ్ళని అడిగే దమ్ము ధైర్యం మీకుందా నేనని కొరియర్ శ్రీని అడుగుతా ఉన్నా. ఖబర్దార్ బిడ్డ కొరియర్ శ్రీను, దీంట్లో పవన్ కళ్యాణ్ గారి తప్పేం లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద, బీజేపీ మీద నమ్మకంతో రజకులంతా కూటమి ప్రభుత్వానికి ఓటు వేస్తే ఈరోజు రజకుల మీదనే దాడి జరుగుతుందంటే ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఈసారి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈరోజు రజకుల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రజకుల మీద దాడి జరుగుతుంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. రజకులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. కొరియర్ శ్రీనివాస్, ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ అయినటువంటి ఒక రజక జాతికి సంబంధించిన గిరిధర్ తోటికి వెళ్ళాలి. బహిరంగ క్షమాపణ చెప్తేనే సరే, లేకపోతే రజకులమంతా వచ్చి నీ ఇంటి ముందరనే చాకిరీ పెడతామని చెప్పి శ్రీనివాస్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. రజకులంటే అంత కళ్ళ కింద కనిపిస్తలేదా? మలినమైనటువంటి బట్టలను బండకేసి ఉతకడమే కాదు, అవకాశం వస్తే మమ్మల్ని ఏమైనా విమర్శిస్తే, మా మీద దాడి చేస్తే మిమ్మల్ని కూడా బండకేసి ఉతుకుతామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. బిడ్డ ఖబర్దార్, బహిరంగ క్షమాపణ చెప్పు, లేకపోతే నీ ఇంటి ముందరనే చాకిరీ పెట్టడానికి మేమందరం వస్తామని చెప్పేసి